సో గైస్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా 5K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ గైస్ ఈ వీడియో టాపిక్ వచ్చేసి Q&A ఎపిసోడ్ అనమాట. సో మీలో చాలా మంది కూడా చాలా కామెంట్స్ అయితే చేసిరు అనమాట. సో వాటన్నిటికీ నేనైతే ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో లైక్ వచ్చేసి మనకి అన్ని ఈవో గన్స్ ఎప్పుడు రిటర్న్ వస్తాయి, అండ్ దీంతో పాటు ట్రాపికల్ ప్యారెట్ రిటర్న్ గురించి, అండ్ OB34 అప్డేట్ లోపల మనకి ఫ్రీ ఫైర్ అనేది వస్తుందా రాదా, అండ్ నెక్స్ట్ వచ్చే కొలాబరేషన్ ఏంది, అండ్ ధోని క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది, సో వెపన్ రాయల్, డైమండ్ రాయల్, ఇంక్యుబేటర్, టాప్ అప్ ఈవెంట్, సో ఇవన్నీ కూడా అడిగినారనమాట. సో మీకు అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఈ వీడియో అయితే దొరుకుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చుంటే సో ప్లీజ్ అన్నది వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చే టాప్ అప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనకి టాప్ అప్ ఈవెంట్ అనేది 16th రోజున అయితే ఎండ్ అవబోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చే టాప్ అప్ ఈవెంట్ వచ్చేసి మనకి రంజాన్ ఈవెంట్ స్పెషల్ గా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది కాకపోతే మనకి సో బోనస్ డైమండ్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో టాప్ అప్ ఈవెంట్ వచ్చేసి ఇది అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే డైమండ్ రాయల్, నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చే డైమండ్ రాయల్ వచ్చేసి మనకి ప్రజెంట్ అన్ని సర్వర్స్ లో సేమ్ నడుస్తున్నాయి అనమాట. సో డైమండ్ రాయల్ వచ్చేసి మనకి ఫీమేల్ బండిల్, అండ్ అదేవిధంగా వెపన్ రాయల్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో వెపన్ రాయల్ అండ్ డైమండ్ రాయల్ వచ్చేసి ఈ రెండు నడుస్తున్నాయి అనమాట. సో ప్రజెంట్ మనకి OB33 అప్డేట్ కాలేదు కాబట్టి మనకి డైమండ్ రాయల్ అండ్ అదేవిధంగా మనకి వెపన్ రాయల్ అనేది చేంజ్ కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెండు చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనమాట. మీరైతే బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదా. సో ఈ రెండు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని తర్వాత మనకి ఇంక్యుబేటర్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఇంక్యుబేటర్ అనేది ప్రజెంట్ మనకి రీసెంట్ గానే చేంజ్ అయింది కాబట్టి మనకి OB34 అప్డేట్స్ కావాలన్నమాట. సో OB34 అప్డేట్ మనకి వేరే సర్వర్ కైనా పర్లేదు మనకి. సో ఏం ఇంక్యుబేటర్ వస్తుంది అనేది మనం అయితే చెప్పగలుగుతాం. సో అప్పటి వరకు మనం అయితే చెప్పలేము అనమాట. సో ఇంక్యుబేటర్ గురించి మనం అయితే ఏమి కూడా మాట్లాడలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో నెక్స్ట్ కొలాబరేషన్ ఏంటి అని చెప్పేసి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి మెక్డొనాల్డ్స్ ది పెండింగ్ లో ఉంది. అండ్ దీనితో పాటు సో మనకి AAA కొలాబరేషన్ కూడా పెండింగ్ లోనే ఉంది అనమాట. అండ్ మెయిన్ గా వచ్చేసి మనకి ధోని క్యారెక్టర్ యొక్క కొలాబరేషన్ కూడా మనకి సో పెండింగ్ లోనే ఉంది అనమాట. సో ధోని క్యారెక్టర్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో OB33 లోనే రావాలి నార్మల్ గా. సో ఎందుకు పెండింగ్ లో ఉంది అని అంటే సో మీ అందరికి తెలిసిందే ఇండియా క్యారెక్టర్ కాబట్టి అది. సో ధోని వచ్చేసి ఇండియన్ కాబట్టి సో మనకి OB33 ఇండియాలో కాలేదు కాబట్టి మనకి ఇంకా ఆ క్యారెక్టర్ అనేది అయితే రివీల్ చేయలేదు అనమాట. సో OB33 అప్డేట్ అయ్యి ఉంటే మనకి ధోని క్యారెక్టర్ ఈ పార్టీకి మనకి IPL స్పెషల్ గా మనకైతే ఇస్తుండే అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ధోని క్యారెక్టర్ అనేది అందుకు పెండింగ్ లో ఉంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే సో ప్రజెంట్ మనకి ఫ్రీ ఫైర్ ఎప్పుడైతే అన్బ్యాన్ అవుతుందో మనకి అఫీషియల్ వస్తుందో సో అప్పుడు వచ్చేసి మనకి ధోని క్యారెక్టర్ అయితే వస్తుంది అనమాట. సో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో OB33 అప్డేట్ అనేది మనకి ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. సో OB33 అప్డేట్ అనేది ప్రజెంట్ అయితే మనకి కాదనమాట. సో మీ అందరూ రీసెంట్ గా చూస్తున్నారు కదా మనకి గేమ్ లోనే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో 70 MB 40 MB అనుకుంటా. సో సేమ్ ఇదే విధంగా మనకి OB33 అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం OB34 అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి మనకి మే ఎండింగ్ లో కానీ లేదు అంటే మనకి జూన్ స్టార్టింగ్ లో కానీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇండియన్ సర్వర్ కి OB34 అప్డేట్ ఉంటుందా ఉండదా అంటే సో సేమ్ ఇదే విధంగా అనమాట. సో ప్రజెంట్ ఏదైతే 70 MB 30 MB 40 MB అనుకుంటా సో మనకి గేమ్ లో వస్తుంది కదా. సో ఇదే విధంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్రీ ఫైర్ అనేది కొన్ని గైడ్ లైన్స్ అన్ని మిస్లైన్ అయితే చేసింది కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు సరిదిద్దితే మాత్రం OB34 అప్డేట్ అయితే మనకి సో డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో యాప్ స్టోర్ లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట. లేదు అంటే మాత్రం మనకి సో ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ సో సేమ్ ఇదే విధంగా మనకి సో చూడడానికి అయితే ఉండదు. అండ్ మనకి గేమ్ లోనే అప్డేట్స్ అయితే అవుతాయి అనమాట. సో అంతకు మించి అయితే ఏముండదు. సో నాకు తెలిసినంత వరకు మనకి జూన్ జూలై అంటే మనకి OB34 అనేది మనకి సో ప్లే స్టోర్ లో చూడడానికి అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పటికీ చాలా రోజులు అయితే అయిందనమాట. సో ఇది మీ అందరికీ అయితే క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ప్రెసెంట్ వచ్చేసి నేనైతే బయట ఉన్నా అనమాట. నా వాయిస్ అనేది కొంచెం లోగా అయితే వినబడుతుంది. సో మీరు అందరూ కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో 2 days లో మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంటి అంటే సో ఈవో గన్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. అండ్ ట్రాపికల్ ప్యారెట్ గురించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో ట్రాపికల్ ప్యారెట్ అయితే రిటర్న్ అయితే రాదు. సో వెబ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఓల్డ్ బండిల్స్ ఏవైతే ఉంటాయో సో ఇవి కూడా మనకైతే రిటర్న్ అయితే రావన్నమాట. సో ఓన్లీ రాయల్స్ కి సంబంధించినవి మాత్రమే రిటర్న్ వస్తాయి. సో రాయల్స్ కి సంబంధించినవి అంటే మనకి ఈవో గన్స్ అనమాట. సో ఈవో గన్స్ లో XM8 కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంక్యుబేటర్ బండిల్స్ కానీ సో ఇవైతే రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మనకి వెబ్ ఈవెంట్స్ అయితే ఏమి కూడా రిటర్న్ అయితే రావన్నమాట. సో మీ అందరికీ అయితే అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మెయిన్ గా ఏంటి అంటే మనకి ఈ M1887 గన్ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవేవి కూడా మనకి సో ప్రజెంట్ వచ్చేసి రిటర్న్ అయితే రావన్నమాట. మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. సో ఇది ఈ రోజు వీడియో మనం తప్పుగా మాట్లాడి క్షమించండి. అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చుంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ కి ఒక Q&A అయితే ఉంటుంది అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ మాత్రం ఉంటుంది. అండ్ లవ్ యూ గైస్, బై బాయ్.